బట్టి విక్రమార్క గారు తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు కానీ ఇక అంత సీన్ లేదు ఆయనకి ఇప్పుడు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలను దూరం పెట్టేసిండు. ప్రజలంటే వదిలేయండి, పార్టీ కార్యకర్తలను కూడా దూరం పెట్టేసి ఆయన స్వార్థం చూసుకొని ఇష్టానుసారం బిల్స్ చేసుకుంటూ పోతా ఉన్నాడు, ఎవరికి వాళ్ళకి షేర్లు ఇస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మెగా కృష్ణారెడ్డి యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి బిల్లు కూడా బట్టి గారి భార్యకు అప్పచెప్పడం జరిగింది. ఆ భార్య డీల్ చేయడంతో 8% అంటే 8% మెగా కృష్ణారెడ్డి వాళ్ళ భార్యకి ఇవ్వడం జరిగింది. 8%లో 2% రేవంత్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. మిగతా 6% ఈమె ఎవరు మన బట్టి గారి భార్య దగ్గరే పెట్టుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ఊగిపోయిండు, కోపాగ్నితో ఊగిపోయి నా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, నేను ఇరిగేషన్ మంత్రిని, నాకు తెలియకుండా నువ్వు ఫైల్ ఎట్లా మూవ్ చేస్తావని చెప్పి ఆయన అలిగి బొంగమూతి పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద, బట్టి గారి మీద ఉన్నటువంటి ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ దేంట్లో వేలు పెట్టిండో, వాళ్ళు ఏమేం చేస్తున్నాడో ఆ వ్యవహారాలన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని చేతిలో పట్టుకొని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి అక్కడ పోయి సబ్మిట్ చేసిండు. సో ఇట్లా విత్ ప్రూఫ్స్ అండి, విత్ ప్రూఫ్స్ ఇట్లా వాళ్ళు ఇంటర్నల్ వార్లాగా పెట్టుకొని వాళ్ళు కొట్టుకొని ఓకే ఇక్కడ తీసుకుపోయి రిపోర్ట్స్ అక్కడ ఇచ్చేసి మొత్తానికైతే ఇవన్నీ తలకాయ నొప్పులకు వన్ స్టాప్ వన్ సొల్యూషన్ ఎవర్రా నాయనా అని చెప్పి రాహుల్ గాంధీ సోచాయించి ఎస్ మీనాక్షి నటరాజన్ అయితేనే దీనికి కరెక్ట్ అని చెప్పి మీనాక్షి నటరాజన్ను మన తెలంగాణ ఇన్ఛార్జ్గా పంపించండి. ఎందుకంటే తనకు కూడా తెలంగాణ అంటే, తను తమిళనాడు అయినప్పటికీ కూడా తనకి తెలంగాణ అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం. అందుకే ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా తను పర్సనల్గా వ్యక్తిగతంగా తెలంగాణ నుంచే తను మొదలు పెడుతుంది.